ఏంటండి ఈ డ్రెస్సులకి ఎన్ని రోజులకు మోక్షం వచ్చిందో. అదేనండి, మా ఇంటి దగ్గర ఓ పాప, అక్క నా డ్రెస్సులు ఫిట్ చేసి ఇస్తావా అని అడిగితే, ఓ ఎస్ రెడీ అని తీసుకున్నా. అంతే, నా పనిలో నేను బిజీ అయిపోయా. అక్క నా డ్రెస్సులు ఫిట్ చేసావా, అక్క నా డ్రెస్సులు ఫిట్ చేసావా అని ఆ పిల్ల అడుగుతూనే ఉంది. నాకెక్కడ వీలవుతుందండి. సోమవారం నుంచి శనివారం దాకా కూలి పనులు, మిగిలింది ఆదివారం. మొత్తం పని చేసి పూర్తి చేసి ఆదివారం ఆ స్టిచ్చింగ్ వైపే చూడను. ఇంకా ఎప్పుడు ఆ డ్రెస్సులు కుట్టేది. ఇలాగే ఓ పాప, అక్క మా అమ్మ డ్రెస్సులు, మా అమ్మాయి బ్లౌజులు ఉన్నాయి కుట్టిస్తావా అని అడిగింది. ఓపిక లేకపోయినా సర్లే, ఎంతో కొంత డబ్బులు వస్తే పిల్లలకన్నా ఉపయోగపడుతుంది కదా అని ఆ బ్లౌజులు తీసుకొని నైట్ కుట్టేశాను. ఆ పిల్లేమో బ్లౌజ్ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళింది. ఎక్కడ డబ్బులు అడుగుతానని మా వీధి వైపు రావడమే మానేసింది. ఇంకా ఎప్పుడండి స్టిచ్చింగ్ వైపు మనం మకాలు ఎక్కేది.